అందరికీ నమస్కారం. నా పేరు జాన్ కృష్ణ. నేను చెప్పబోయే అలంకారం పంచానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదంతో కలిగి వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: పాదాంతరం లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని అంశానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: ఇక్కడ వర్షంలో తడుస్తుంది అని ఉంది. వర్షంలో ఇక్కడ అర్థభేదం కలిగి ఉంది. అంటే అర్థభేదం అంటే వర్ష అనే రెండు పదాలు ఒకేలాగా ఉంటాయి, కానీ అర్థంలో తేడా ఉంటుంది. దాన్ని అర్థభేదం అంటారు. ఇక్కడ అర్థభేదం కలిగి వెంటనే ప్రయోగించబడింది కాబట్టి దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. కలుపు గొల్లెం హారతి పల్లెం గొల్లెం కళ్ళెం. చివరి అక్షరం ఒకే భేదంతో లేదా ఒకే శబ్దంతో వస్తేనే అంశానుప్రాస అలంకారం అంటారు. ధన్యవాదాలు. పైకి అందరికీ నమస్కారం. నా పేరు చరిష్మా. నేను ఇప్పుడు రూపకాలంకారం గురించి చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగతింద్ర. నేను ఇప్పుడు అంకాలంకారం గురించి చెప్పబోతున్నాను. రూపకాలంకారం ఉపమేయంతో ఉపమానానికి అభేదం చెప్పేది రూపకాలంకారం. ఉదాహరణ: లక్షణం 2 కానీ అంతకంటే ఎక్కువ హల్లులు గల పదాలు అర్థభేదంగా వ్యవధానంలో ప్రయోగించినది అంకాలంకారం. ఉదాహరణ: లేమ ధనుజుల గెలవగలేమ. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇక్కడ మహారాజు ఈశ్వరుతో పోల్చబడ్డాడు కాబట్టి ఇది రూపకాలంకారం. ధన్యవాదములు. ఇచ్చుటలేమ అనుగా శ్రీ గెలవగలేమ అన్న చోట గెలవగలేమ అని అర్థభేదం ఉన్నది మరియు వ్యవధానం ఉండితే ఇది అంకాలంకారం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు దేవేంద్ర. నేను ఇప్పుడు ఉపమాలంకారం గురించి చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్ర. ఈరోజు నేను ముక్త పదగ్రస్త అలంకారం గురించి చెప్పబోతున్నాను. ఒక వస్తువుని ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే దాన్ని ఉపమాలంకారం అంటారు. దీనిలో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం అనే 4 అంశాలు ఉంటాయి. ఉదాహరణ: పదగ్రస్త అలంకారం అంటే ఒక పెద్ద పదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పదం వాక్యం మొదలవుతుంది. దీన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. గమనిక: మొదటి పదం అనేది చివర చూచి అని మొదలవుతుంది. రెండో పదంలో చూచి అని చూచడం మొదలవుతుంది. ముక్త పదగ్రస్త అలంకారం అంటే ముక్త అంటే వీడవబడినది, పదం అంటే పదం గ్రస్త అంటే గ్రహించబడినది, వీడవబడిన పదం గ్రహించబడినది. దీన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఉదాహరణ: ఆమె మొహం అనేది ఉపమేయం, చంద్రబొమ్మం అనేది ఉపమానం, వలె అనేది ఉపమావాచకం, అందంగా ఉంది అనేది సమాన ధర్మం. మేడ ప్రక్కన నీడ. దీంట్లో మొదటి పదం అనేది మేడ, రెండో పదం అనేది మేడ నీడ. దీనిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కుష్వంత్. నేను ఇవాళ తెలుగు పాఠ్య పుస్తకం చదవబోతున్నాను. ప్రకృతి సమస్త ప్రాణకోటికి జీవనాధారం.
చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. నగరీకరణ పారిశ్రామికీకరణ వలన పర్యావరణం వినాశనం అవుతుంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం మాయమవుతుంది. తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువున నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధరంగంలో మరణించి చల్లా చెదురుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తుంది. ధన్యవాదాలు. అందరూ నమస్కారం. నా పేరు హేమంత్. నేను ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం చెప్పబోతున్నాను. విశేషణ పూర్వపద మధుపరంలో వస్తే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అంటారు. ఉదాహరణ: తెల్ల గుర్రం, తెల్లదైన గుర్రం. తెల్ల విశేషణ పూర్వపదం, మధుపరం గుర్రం నామవాచకం ఉత్తరపదం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు నాగశ్వేత. ఇప్పుడు నేను వార్తాపత్రిక చదవబోతున్నాను. ఈ రోజుటి ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి. రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వరాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించండి. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నాం. ఇందుకోసం కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారము మాకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో ఆయన సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి. వికసిత్ భారత్ 2047లో సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తాను అభివృద్ధి చేసిన జీనోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అదే స్ఫూర్తితో అత్యుత్తమ విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామని వివరించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నాగజీవన్. నేను ఈరోజు ఉప్మా నాటాలు ప్రాస అలంకారం అని చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కుష్క. ఇప్పుడు నేను ద్వంద్వ సమాసం గురించి చెప్పబోతున్నాను. ఒకటే పదాన్ని తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని నాటాలు ప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: పరిభజించి చేయు హస్తములు హస్తం. ఉదాహరణ: కూరగాయలు, కూర మరియు కాయలు. ధన్యవాదాలు. ఇక్కడ హస్తములు హస్తములు అని 2 సార్లు వచ్చింది. అర్థంలో తేడా లేదు కానీ భావంలో తేడా ఉన్నట్టు వర్ణించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జోగేందర్ రెడ్డి. నేను చెప్పబోయేది స్వభావోక్త అలంకారం గురించి. అందరికీ నమస్కారం. నా పేరు ఆశ. నేను ఇప్పుడు గుణసంధి గురించి చెప్పబోతున్నాను. అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏ వారిలో ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుంది. ఉదాహరణ: లక్షణం: జాతి గుణక్రియాల చేత ఉన్నదాన్ని, దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన దాన్ని స్వభావోక్త అలంకారం అని అంటారు. ఉదాహరణ: రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి. రాజాలో ఈశ్వరులో ఈ పరమైతే ఏ వస్తుంది. ధన్యవాదాలు. ఇక్కడ జింకలు బెత్తు చూస్తూ గెంతుతూ వాటి స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇది స్వభావోక్త అలంకారం. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు భావని. ఇప్పుడు నేను చెప్పేది సవర్ణ దీర్ఘ సంధి. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తిశ్రీ. ఇప్పుడు నేను ద్విగు సమాసం గురించి చెప్పబోతున్నాను. ఈ ఊలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశంగా వస్తాయి. ఆ వర్ణానికి ఆ సవర్ణాలు, ఈ వర్ణానికి ఈ సవర్ణాలు, ఊ వర్ణానికి ఊ సవర్ణాలు, రు వర్ణానికి రు సవర్ణాలు. ఉదాహరణ: సమాసంలో మొదటి పూర్వకాలంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణ: మధుర ప్లస్ అనుభూతి. రెండు మాటలు. ప్లస్ రెండు సంఖ్య గల మాట. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ వెంకట. నేను చెప్పగలను గారు ఉత్ప్రేక్ష లక్షణం ధర్మ సమయాన్ని పెట్టు ఉపమేమానం ఉపమానం ఇచ్చినట్టు ఉత్ప్రేక్ష అలంకారం. ఉదాహరణ: అందరికీ నమస్కారం. నా పేరు జాన్సేద. నేను ఈరోజు నైత పురుష సమాసం గురించి చెప్పబోతున్నాను. సంస్కృతంలో నయ్య అనే వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో ఆర్ అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణతో వాడిన నయ్య అనే అవ్యాన్ని బట్టి దీన్ని నైత పురుష సమాసం అంటారు. నయ్య అంటే వ్యతిరేకము, అసత్యం సత్యం కానిది, అధర్మం ధర్మం కానిది, అనంతం అంతం కానిది. ధన్యవాదాలు. ఈ వెన్నెలను చాలా వేగంగా మనం ఈ వెన్నెలని పాల సముద్రంతో పోల్చినట్లు. ధన్యవాదాలు. It's really a great information about our mother tongue Telugu. Get ready to dive into the realm of numbers and equations that go beyond the simple equation. Let's welcome our 9th class mathematicians with a big round of applause.